హలో పెట్ లవర్స్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ పెట్ వరల్డ్. సో ఇవాళ మన వీడియోలో నేనైతే నా దగ్గర ఉండే 3 ఫీట్ అర్వానా ట్యాంక్ అయితే క్లీన్ చేయబోతున్నాను. సో ఓన్లీ క్లీనింగ్ మాత్రమే అనుకోకండి. ఒకవేళ మీరు కూడా అర్వానాని పెంచుతుంటే ఎలాంటి కేర్ అయితే మనం తీసుకోవాలి, అలాగే ఇది ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి టిప్స్ ఏంటి, దీనికి బెస్ట్ ఫుడ్ ఏంటి, ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మనం ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు అర్వానాది మాత్రమే కాదు, ఏ ఫిష్ ట్యాంక్ అయినా మనం క్లీన్ చేసినప్పుడు మన ఫిషెస్ చనిపోకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఏమేమి యాడ్ చేసుకోవాలి, అసలు అక్వేరియం అనేది క్లీన్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి, ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ సిల్వర్ అర్వానా ఫిష్ అనేది అక్వేరియం హాబీలోనే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఫిష్. ఈ అర్వానా ఫిష్ ని మీరు ఖచ్చితంగా పెంచుకోవాలి అనుకుంటే మినిమం 4 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు ట్యాంక్ ఉండేలాగైతే చూసుకోండి. ఇది చిన్న సైజ్ లో ఉన్నప్పుడు ఒక 2 ఫీట్ నుంచి 3 ఫీట్ ట్యాంక్ అయితే సరిపోతుంది, కానీ ఇది పెరిగే కొద్దీ మనకి 4 నుంచి 5 ఫీట్ ట్యాంక్ అయితే అవసరం అవుతుంది. ఈ అర్వానా ఫిష్ అనేది ఫిష్ ట్యాంక్ లో ఎంత స్పేస్ ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా అయితే గ్రో అవుతుంది. అలాగే చాలా మందికి డౌట్ ఉండేది ఏంటంటే అర్వానా ఫిష్ కి ట్యాంక్ మేట్స్ ఉంటాయా అని. నా వరకు వస్తే అర్వానా అనే దానికి ఎటువంటి ట్యాంక్ మేట్ అయితే యాడ్ చేయొద్దండి, ఎందుకంటే ఇది కొట్టకపోయినా కూడా ఖచ్చితంగా అవైతే దీన్ని కొడతాయి. ముందుగా మన అక్వేరియం అయితే ఈ గ్లాస్ క్లీనర్ అయితే క్లీన్ చేసుకుందాము. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ అన్నమాట. సో ఈ మ్యాగ్నెటిక్ దాంతో అయితే మనము గ్లాస్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ పట్టిండే పాచి కూడా టోటల్గా అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ట్యాంక్ మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నేను ఎందుకు దీనికి ఎటువంటి ట్యాంక్ మెంట్స్ యాడ్ చేయొద్దు అంటున్నానంటే, సో అర్వానా కన్నా దాని మౌత్ ఉంటుంది కదా, సో దాని మౌత్ కన్నా చిన్నగా ఉండే ఏ వాటినైనా దాన్ని అదైతే తినేస్తుంది. సో దాని మౌత్ కన్నా పెద్దగా ఉంటే మాక్సిమం అదైతే అటాక్ చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. అది పెద్ద అయిన తర్వాత మాత్రమే అటాక్ చేయగలుగుతుంది. సో అందుకని నేనైతే మాక్సిమం మీకైతే ప్రిఫర్ చేయను. ఎటువంటి ట్యాంక్ మెంట్ లేకుండా సింగిల్గా అర్వానాని పెంచేటట్లయితే చాలా బెస్ట్ అని అయితే చెప్తాను. సో అదే విధంగా కాకుండా ఒకవేళ మీరు ఆస్కార్స్ కానీ ప్యారెట్స్ కానీ మామూలుగా యూట్యూబ్స్లో చాలా మంది అయితే చెప్తూ ఉంటారు, సో ప్యారెట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆస్కార్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇలాగైతే చెప్తూ ఉంటారు. సో అస్సలు అయితే యాడ్ చేయొద్దండి, ఎందుకంటే నాతో ఆస్కార్స్ ఉన్నాయి కదా, అవైతే నేను యాడ్ చేశాను. సో అవి యాడ్ చేసింటే నా అర్వానా అయితే ఫుల్గా కొట్టాయి. ఇప్పుడు మళ్ళీ రికవర్ అయితే అవుతుంది. సో నేను ప్రెజెంట్ అయితే నా ట్యాంక్లో ఉండే వాటర్ అయితే ఎలా రిమూవ్ చేస్తానంటే, ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి సైఫన్ పైప్ అయితే అంటారు అనమాట. నా దగ్గర ఉండే దాంట్లో స్పెషల్ది అనమాట, ఎందుకంటే దీంట్లో మనకి ఆన్ ఆఫ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం దీన్ని ఆ వాటర్ అనేది ఆన్ చేసుకోవచ్చు, లేకుంటే ఇష్టమైనప్పుడు ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో మనం అక్కడ ఒక బాల్ ఇచ్చారు కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేసామంటే వాటర్ అయితే అది సక్ చేస్తుంది అనమాట. సక్ చేసి మొత్తం వాటర్ని అయితే తీసేస్తుంది. ముందుగా అయితే మనము అడుగులో ఉండే మొత్తం డస్ట్ని అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నా అక్వేరియంలో అయితే ప్రెజెంట్ అయితే శాండ్ ఉన్నదన్నమాట. ఇదేం పెద్ద స్పెషల్ శాండ్ అయితే కాదు, మామూలుగా మన కన్స్ట్రక్షన్స్లో వాడుతూ ఉంటారు కదా శాండ్, దాన్నే నేను ఒక 20 టైమ్స్ అయితే క్లీన్ చేసి సో దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కానీ ఈ శాండ్ అయితే చాలా కష్టం అనే చెప్పాలి, ఎందుకంటే ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా దుమ్ము అయితే వస్తూనే ఉంటుంది. దాదాపు మీరు 20 to 30 టైమ్స్ అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే దీన్ని ఇలాగైతే యాడ్ చేసుకున్నాను. చాలా రోజుల నుంచే నేను వాడుతాను. ఇప్పుడైతే నాకైతే క్లియర్ అయింది. దాదాపు 1 మంత్ తర్వాత అయితే క్లియర్ అయింది అనమాట మన శాండ్ అయితే. సో ఇప్పుడైతే క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటర్ అయితే. మీ కెమెరాలో కొద్దిగా క్లారిటీ తగ్గిండొచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే విషయం వచ్చేసి, దీనికి వచ్చేసి ఏం ఫుడ్ అయితే ఫీడ్ చేసుకోవాలనేది చాలా మంది అయితే అడుగుతారు నన్ను. సో అంతకంటే ముందు మనం మెయిన్గా 50% వాటర్ మాత్రమే చేంజ్ చేయాలి ప్రతిసారి. నేనైతే 50% అయితే తీసేసిన తర్వాత నేనైతే రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. చూడండి, మన ఇంట్లో దొరికే రాళ్ళ ఉప్పు అయితే నేను యాడ్ చేసుకుంటాను. ఇది దాదాపు నాది 3 ఫీట్ ట్యాంక్ కాబట్టి నేను ఒక 4 పెద్ద స్పూన్స్ వరకు యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఖచ్చితంగా దీన్ని అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మన ఫిష్కి స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గించేస్తున్నాను అనమాట. సో ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈజీగా అయితే క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓన్లీ రాక్ సాల్ట్ మాత్రమే కాదు, ఇంకా మీకు 2 లిక్విడ్స్ అయితే చూపిస్తాను. అవి కూడా కంపల్సరీ మీరు అర్వానా ఫిష్కి అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే కొద్దిగా స్పీడ్గా అయితే చెప్తున్నాను, ఎక్కడైనా మాట తడబడితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి. మాక్సిమం మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాకే ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మీకు 2 లిక్విడ్స్ కనబడుతున్నాయి కదా, ఈ 2 గురించి నేనైతే చెప్తాను. ముందుగా వచ్చేసి దీన్ని మిస్టర్ బ్లూ అని అయితే అంటారు అనమాట. ఈ మిస్టర్ బ్లూ అనేది ఎందుకు పనిచేస్తుందంటే, ఒక్కొక్కసారి మన అక్వేరియం ఫిషెస్ మీద, అది ఏ ఫిష్ అయినా కానీ, అర్వానా కానీ, ఫ్లవరాన్ కానీ, ఏ ఫిష్ అయినా కానీ, సో స్కిన్ మీద అయితే మనకి ఒక్కొక్కసారి డిసీజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా రకాలైతే ఉన్నాయి చెప్పాలనుకుంటే. సో దాని స్కిన్ మీద ఎటువంటి డిసీజ్ ఉన్నా, లేకుంటే ఏమైనా చిన్న దెబ్బలున్నా ఈ లిక్విడ్ అయితే దాన్ని క్యూర్ చేసేకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మెయిన్గా అయితే ఇది ఇచ్చింగ్ అని అయితే ఇస్తారు మనకి. సో ఇది బెట్టా ఫిష్కి వాడచ్చు, అర్వానాకి వాడచ్చు, ఫ్లవరాన్కి వాడచ్చు, ఏ టైప్ ఆఫ్ ఫిషెస్కైనా వాడచ్చు అనమాట, సాఫ్ట్ కానీ వైల్డ్ కానీ. నెక్స్ట్ ఇది వచ్చేసి జనరల్ ఎయిడ్ అనమాట. సో ముందు నేను చెప్పిన మిస్టర్ బ్లూని అయితే నా ట్యాంక్లోకి దాదాపు 15 డ్రాప్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. నాది 3 ఫీట్ ట్యాంక్ పెద్దది కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి జనరల్ ఎయిడ్ అని అయితే అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే,
చేపకి ఎటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇదైతే క్యూర్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా తక్కువగానే యూజ్ చేసుకోవాలి. సో నేనైతే నా 3 ఫీట్ ట్యాంక్కి జస్ట్ 2 డ్రాప్స్ మాత్రమే వేశాను. ఎక్కువ అయితే యాడ్ చేసుకోకూడదు. సో చాలా తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే నా అర్వానా చాలా హెల్తీగా ఉందన్నమాట. సో దానికోసమనే నేను ఓన్లీ 2 డ్రాప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇంకొక డౌట్ వచ్చేసి ఫుడ్ అనమాట. సో 2 టైప్స్ ఉంటాయని అయితే చెప్పాను కదా. సో ఈ ఫుడ్ని మనం ఎలా అనుకోవాలి అంటే సింపుల్గా చెప్తాను చూడండి. మీరు ఒకవేళ అర్వానా ఫిష్ అనేది తెచ్చుకొని అది జస్ట్ బతికుంటే చాలు, నాకు ఎటువంటి పెద్ద గ్రోత్ అయితే అవసరం లేదు అంటే మీరు పెల్లెట్ ఫిష్ అయితే ఫీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పెల్లెట్స్ అనేది అయితే వస్తాయి అర్వానా ఫిష్వి. అర్వానా ఫిష్ ఫుడ్ సపరేట్ ఉంటుంది అనమాట. పెల్లెట్స్ అని అడిగితే ఇస్తారనమాట. అది ఏ కంపెనీ పెల్లెట్స్ అయినా కానీ మీరు వేసుకున్నట్లయితే పెరగదు అని అయితే నేను చెప్పను. చాలా స్లోగా ఉంటుంది గ్రోత్ అనేది, చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. సో ఒకవేళ మీరు ర్యాపిడ్గా స్పీడ్గా గ్రోత్ కావాలి అనుకుంటే మీరు దీనికైతే మనకి చికెన్ లివర్ కానీ చికెన్ హార్ట్ కానీ లేకుంటే చిన్న చిన్న కాక్రోచెస్ కానీ సో ఇలాంటివి అయితే మనము ఈజీగా ఫీడ్ చేసుకోవచ్చు అనమాట మన అర్వానా ఫిష్కి. సింపుల్గా చెప్పాలంటే లైవ్ ఐటమ్స్ అనమాట. లైవ్ ఫిషెస్ కానీ మనం చిన్న చిన్న ఫిషెస్ కూడా ఫీడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి లైవ్ ఫుడ్స్ ఫీడ్ చేసినట్లయితే ర్యాపిడ్గా గ్రోత్ అయితే మీరు చూస్తారు. నాదైతే ప్రెజెంట్ అర్వానాకి అయితే నేను ఓన్లీ లైవ్ ఫిషెస్ కానీ లేకుంటే నేను మెయిన్గా యూజ్ చేసేది వచ్చేసి ఇంట్లో చిన్న చిన్న బొద్దింకలు దొరుకుతాయి కదా, చిన్న చిన్న కాక్రోచెస్. సో ఆ కాక్రోచెస్ అయితే నేను ఫీడ్ చేసుకుంటాను అనమాట. ఓన్లీ లైవ్ ఫుడ్ మాత్రమే. మళ్ళీ నేను అర్వానాకి ఫీడ్ చేశాను కదా అని మరి మీరు ఫ్లవరాన్ ఫిషెస్కి కూడా నాన్ వెజ్ ఫీడ్ చేయొచ్చు అని చాలామంది అయితే చెప్తారు. సో నన్ను అడిగితే బెటర్ ఆప్షన్ వచ్చేసి నేను సపరేట్గా వీడియో చేస్తాను దాని గురించి. కానీ మీకు షార్ట్ వేలో చెప్పాలి అనుకుంటే ఫ్లవరాన్ ఫిష్ అనేది మనకి ఎక్కువగా మనము లైవ్ ఫుడ్ కానీ ఇచ్చామంటే దానికి డీవార్మింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఈ డీవార్మింగ్ కనుక మీ ఫ్లవరాన్కి అయ్యిందంటే మళ్ళీ మీరు దాన్ని డీవార్మింగ్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి, లేకుంటే ఫిష్కి 100% చనిపోతుంది అనమాట. సో మళ్ళీ అది చాలా పెద్ద ప్రాసెస్. మీకు నీట్గా ఫ్లవరాన్ వీడియో నెక్స్ట్ సండే అయితే వస్తుందన్నమాట. దాంట్లో అయితే మీకు డీటెయిల్గా అయితే మాట్లాడుకుంటాను ఫ్లవరాన్ ఫిష్ గురించి. అర్వానా ఫిష్ గురించి మాట్లాడేకి చాలా తక్కువ కంటెంటే ఉంటుంది మనతో. ఓన్లీ దానికి ఎటువంటి లైవ్ ఫుడ్ వేసినా కూడా దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. కొంతమంది అర్వానా ఫిష్ ఫుడ్ తినట్లేదు అంటారు కానీ సో ఎందుకు తినట్లేదు అంటే మెయిన్ టెంపరేచర్ కూడా చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. టెంపరేచర్ అనేది ఓవర్ కూల్ వాటర్ అయితే మనం అస్సలు యూజ్ చేయకూడదు. అలాగే వాటర్ ఎలాంటివి యూజ్ చేయాలి అర్వానాకి అంటే నేనైతే ప్రెజెంట్ బోర్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా బోర్ వాటరే యూజ్ చేయండి. చాలా మంది వచ్చి చెప్తూ ఉంటారు మినరల్ వాటర్ యూజ్ చేయండి, మనం డ్రింకింగ్ వాటర్ తాగుతాం కదా సో దానిలోనైతే యూజ్ చేయండి అంటారు. అవి యూజ్ చేసినామంటే ఆ వాటర్లో క్లోరిన్ అనేది ఉంటుందన్నమాట. ఆ క్లోరిన్ అనేది ఎటువంటి ఫిష్కి అయినా కానీ చాలా అంటే చాలా ప్రమాదకరమైన కెమికల్ అనమాట. సో క్లోరిన్ అస్సలు అయితే ఉండకూడదు మీ అక్వేరియం ట్యాంక్స్లో. ఒకవేళ మీరు మినరల్ వాటర్ కూడా యూజ్ చేసాము మాకు తెలియకుండా అనుకుంటే ఆ క్లోరిన్ అనేది తీసేయడానికి మనకి అక్వేరియంస్లో కానీ లేకుంటే ఆన్లైన్లో కానీ క్లోరిన్ రిమూవర్ అనేది వస్తుందన్నమాట. దాన్ని అయితే ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకోకపోతే ఫిషెస్ అనేవి 100% అయితే చనిపోతాయి. సో లేదు మాకు మామూలు బోర్ వాటర్ మేము యాడ్ చేసుకుంటున్నాం అంటే బెటర్ అనమాట. అది ఎటువంటి ఫిష్కి అయినా కానీ ఫ్లవరాన్కైనా కానీ నేను ఎప్పటి నుంచో అయితే ఫ్లవరాన్ అయితే పెంచుతున్నాను. అర్వానాకైనా డిఫరెంట్ వాటర్ టెంపరేచర్స్ కానీ డిఫరెంట్ వాటర్ కండిషన్స్ కానీ ఉంటే ఒక రకంగా సర్వైవ్ అవుతుంది. కానీ ఫ్లవరాన్ ఫిష్ అనేది మనకు డైరెక్ట్గా అయితే చూపించేస్తుంది అనమాట. సో ఎలాగంటే దాని బాడీ షేప్ మారిపోయేది, దాని కలర్ మారిపోయేది, ఇలా చాలా అయితే ఉంటాయి. అది మనము ఫ్లవరాన్ దాంట్లో అయితే మాట్లాడుకుందాం, దీంట్లో ఎక్కువ డిస్కస్ చేయదు దాని గురించి. సో దీనికి బోర్ వాటర్ అయితే వాడాలి. అలాగే దీని టెంపరేచర్ వచ్చేసి మ్యాక్సిమం 28 degrees వరకు అయితే ఉండాలి. సో 28 to 30 degrees వరకు అయితే ఉండొచ్చు అనమాట. సో మనమైతే హీటర్స్ అయితే దీనికి ఖచ్చితంగా ప్రొవైడ్ చేసుకోవాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ ఖచ్చితంగా ఆ టైంలో అయితే ఖచ్చితంగా ఇవన్నీ మీరు పారామీటర్స్ అయితే మ్యాచ్ చేశారంటే సో వాటర్ టెంపరేచరు, వాటర్ క్వాలిటీ, మీరు ఏ వాటర్ వాడుతున్నారు, సో మీరు ఏ ఫుడ్ ఫీడ్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు కానీ తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ అర్వానా అయితే చాలా హెల్తీగా అయితే గ్రో అవుతుంది. ఒక్కసారి మీ అర్వానా ఫిష్కి లైవ్ ఫుడ్ అనేది అలవాటు చేశారంటే ఇంకా అది పెల్లెట్స్ అయితే 100% అయితే తినదు. సో మీరు ఏదో ఒకటి పక్కాగా డిసైడ్ అయ్యి అదే ఫుడ్ అయితే ఫీడ్ చేయండి. మీకేం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. పెల్లెట్ ఫుడ్ ఫీడ్ చేస్తే గ్రోత్ అనేది కొద్దిగా స్లో అవుతుంది అంతే. ఒకవేళ మీరు ర్యాపిడ్ గ్రోత్ రావాలి, మంచి కలరేషన్ ఉండాలి, సో పెద్దగా ఫిన్స్ అనేటివి చాలా పెద్దగా గ్రో అవ్వాలి, ఇలా మీకు ఖచ్చితంగా ఉంది అంటే ఖచ్చితంగా మీరు లైవ్ ఫుడ్ అయితే ఫీడ్ చేసుకోవచ్చు. ఎలాంటిదైనా ఫీడ్ చేసుకోవచ్చు. మరి పెద్ద కప్పలు అవన్నీ వేద్దండి. చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. ఈ యూట్యూబ్లో కూడా చూపిస్తూ ఉంటారు కప్పలు వేసేది లేకుంటే ఎలకలు వేసేది. ఇంకోటి మెయిన్గా ఇంట్లలో జర్రలు వస్తాయి కదా, చిన్న జర్రలు అయితే వస్తాయి.
సో చాలామందికి తెలియక అవైతే ఫీడ్ చేస్తూ ఉంటారు. సెంటిపేడ్స్ అంటారు చూడండి, చిన్న చిన్న జర్రెలు. అవైతే 100% అస్సలు ఫీడ్ చేయకూడదు. ఫీడ్ చేశారంటే ఖచ్చితంగా చనిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో ఇలాంటి తిక్క తిక్క అవైతే ఫీడ్ చేయకోకుండా సో మీరు అక్వేరియంస్కి వెళ్ళారంటే ఫీడింగ్ ఫిష్ అయితే ఉంటుంది. చిన్న చిన్న సైజులో వస్తాయి గప్పీస్. సో లొట్టలాగా అయిపోయింటాయి చిన్న బక్కగా. సో అలాంటి ఫిషెస్ మీరు ఫీడ్ చేసుకోవచ్చు. ఫీడింగ్ గప్పీస్ కానీ లేకుంటే మీకు సపరేట్ ఫీడింగ్ ఫిషెస్ అయితే వస్తాయన్నమాట. చిన్న చిన్న గోల్డ్ ఫిషెస్ అవైనా ఫీడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇళ్ళల్లో చిన్న చిన్న బొద్దింకలు తిరుగుతుంటాయి. సో అవైనా ఫీడ్ చేసుకోవచ్చు. మళ్ళీ చీమలు దోమలు ఇట్లాంటివి అయితే ఫీడ్ చేయొద్దండి, అస్సలు మంచిది కాదు. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవైతే అలవాటు చేయొద్దండి. సో కాక్రోచెస్ కానీ ఫిషెస్ కానీ లేకుంటే లివర్ కానీ, సో చికెన్ లివర్ కానీ చికెన్ హార్ట్ కానీ లేకుంటే గోట్ లివర్ కానీ గోట్ హార్ట్ కానీ సో ఎటువంటిదైనా మీరేం కుక్ చేయకోకుండా డైరెక్ట్గా అయితే వేసేయచ్చు పచ్చిదే, అదైతే తినేస్తుంది. సో అలాగే మనం చికెన్ మజిల్ కూడా లైట్గా అయితే యాడ్ చేసుకోవచ్చు, కానీ అంత ప్రోటీన్ రాదు దానికైతే. చికెన్ హార్ట్ అండ్ లివర్ అయితే చాలా బెస్ట్ అన్నమాట. సో ప్రెజెంట్ అయితే మీకు మ్యాక్సిమం డౌట్స్ అయితే నేను అర్వానా గురించి అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో అర్వానా అనేది ఒక బెస్ట్ పెట్ అనమాట. ఇంకోటి చెప్పేది మర్చిపోయినాను ఏంటంటే, అర్వానా అనేది చాలా పిరికి పెట్టు నన్ను అడిగితే. సో చాలా పిరిగ్గా ఉంటుంది అనమాట అది. సో అంత యాక్టివ్గా అయితే ఉండదు. ఇప్పుడు మనము మిగతా పెట్స్ ఈ ఇదేమంటారు ఫ్లవరాన్ అట్లాంటి పెట్స్ తీసుకున్నట్లయితే మనం ఫుడ్ వేసి బాగా అలవాటు చేసుకుంటే దానిలోని సో మనం ఎలా పిలిస్తే అలా వచ్చేది, మనం దగ్గర పోతేనే మనకి దగ్గరకు వచ్చేది, అట్లాంటివి అయితే చేస్తుంటాయి. సో అర్వానాస్ అయితే అట్లా చేయవన్నమాట. సో దానంతగా అయితే ఉంటాయి. మీరు పోయి దాన్ని గ్లాస్ కొట్టేది, సో దగ్గర రాని ఇట్లా పిలిచేది అవన్నీ చేయకూడదు. అవి భయపడినా కూడా ఫుడ్ అయితే తీసుకోవు ఇవన్నమాట. మీరు ఒకవేళ అర్వానా ఫిష్ పెంచుకున్నట్లయితే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని పెంచుకోండి. మీ అర్వానా ఫిష్ అనేది చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది, అలాగే చాలా హెల్తీగా అయితే ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా అర్వానా ఫుడ్ తినట్లేదు, లేకుంటే మా అర్వానాకి స్కిన్ ప్రాబ్లం ఏదైనా వచ్చింది, సో ప్రతి ఒక్కటి అయితే నాతో డీటెయిల్గా అయితే మీరు డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇమేజెస్ ఏమైనా పంపించాలి అనుకుంటే కింద మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చానన్నమాట. మీ ఫిష్కి అర్వానా కాదు లేకుంటే ఏదైనా కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఏ ఫిష్ అయినా కూడా మీరు ఫోటో పెట్టి ఇది బ్రో నాకు ప్రాబ్లము అంటే నేను ఖచ్చితంగా మీకు 100% సొల్యూషన్ అయితే ఇస్తాను. సో నేను ఎటువంటి డబ్బులు అయితే తీసుకోనులేండి. సో దానికి ఇంత అవుతుంది, దీనికి ఇట్లా చిల్లర వ్యాపారాలన్నీ మన దగ్గర వద్దు. సో డైరెక్ట్గా మీరు నాకు ఒక పిక్ పంపించేయండి. సో మీరు నాకు ఎంతో సపోర్ట్ చేశారు, నేను మీకు ఆ మాత్రం సపోర్ట్ చేయలేదంటే ఇంకా వేస్ట్. సో అందుకనే మీకు ఏదైనా మీ ఫిషెస్కి ఏదైనా డిసీజ్ ఉంటే లేకుంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఎటువంటి డౌట్ అయినా కూడా, ఎటువంటి ఫిష్ అయినా కూడా నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. నేను నాకు తెలిసినంత వరకు హెల్ప్ చేస్తాను. ఒకవేళ నాకు తెలియకపోయినా కూడా మా సర్కిల్లో పెంచే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో పెద్ద పెద్ద ఫిష్ బ్రీడర్స్ కూడా చాలామంది తెలుసు, వాళ్ళని కనుక్కొనైనా నేను ఇన్ఫర్మేషన్ మీకు 100% ఇస్తాను. సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో. ఒకవేళ మీరు ఇక్కడ వరకు చూసారంటే చాలా 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 థ్యాంక్స్ అనమాట. ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో. సో ఖచ్చితంగా ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇస్తాను. ప్రతి ఫిష్ గురించి అయితే మాట్లాడుకుందాము. మీరు అడిగిన ప్రతి డౌట్ అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై చేసేకైతే ట్రై చేస్తాను. ఎన్ఎస్ స్మార్ట్స్లో నాకు ఎలాగైతే సపోర్ట్ ఇచ్చారో దీంట్లో కూడా అలాగే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాము. సో బాయ్.